ఏపీ మాజీ ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ పిఏ ఇంటిపై ఏసీబీ అధికారుల దాడికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కృష్ణదాస్ మాజీ పిఏ మురళి ఇంటిపై ఏసీబీ అధికారులు దాడి చేశారు. పిఏ గుండు మురళి ఇంట్లో ఏసీబీ అధికారుల దాడులు కొనసాగుతున్నాయి. శ్రీకాకుళం జిల్లా జలుమూరు అలాగే లింగనాయుడుపేటలో ఈ దాడులు జరుగుతున్నాయి. శ్రీకాకుళం విశాఖపట్నంలో బంధువుల ఇళ్లలోనూ సోదాలు చేస్తున్నారు. 100 కోట్లకు పైగా ఆదాయానికి మించిన ఆస్తులున్నట్లుగా గుర్తించారు అధికారులు. ఇక ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారన్న పక్కా సమాచారంతో గుండు మురళి సారవకోట పిహెచ్సిలో ప్రస్తుతం ల్యాబ్ అసిస్టెంట్గా పనిచేస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఆయనపై ఏసీబీ అధికారులు దాడి చేస్తున్నారు. మాజీ ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ పిఏగా పనిచేశాడు గుండు మురళి. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నాడనే నేపథ్యంతో ఆయన ఇంటిపై బంధువుల ఇళ్లపై దాడి జరుగుతుంది. శ్రీకాకుళం విశాఖపట్నంలో ఏకకాలంలో ఈ దాడులు కొనసాగుతున్నాయి. 100 కోట్లకు పైగా ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారన్న సమాచారంతో రైడ్ చేస్తున్నారు ఏసీబీ అధికారులు. ప్రస్తుతం ఆయన సారవకోట పిహెచ్సిలో అసిస్టెంట్గా పనిచేస్తున్నాడు. డిప్యూటేషన్పై మాజీ ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ దగ్గర ఆయన పిఏగా పనిచేస్తున్నారు. అయితే పిఏ గుండు మురళి ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నాడన్న పక్కా సమాచారంతోనే ఈ దాడులు జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. మీరు చూస్తున్న దృశ్యాలు శ్రీకాకుళం విశాఖపట్నంలోని ఆయన ఇల్లు, ఆయన బంధువుల ఇళ్లలో ఏకకాలంలో దాడులు చేస్తున్నారు ఏసీబీ అధికారులు. గుండు మురళి సారవకోట పిహెచ్సిలో ల్యాబ్ అసిస్టెంట్గా పనిచేస్తున్నారు. రైట్, ఎస్, మీరు చూస్తున్న దృశ్యాలు మురళి మాజీ ఉప ముఖ్యమంత్రి మురళి కృష్ణదాస్ పిఏ మురళి ఇంట్లో జరుగుతున్నటువంటి ఏసీబీ దాడులకు సంబంధించిన దృశ్యాలవి. మురళి ఇంట్లో ప్రస్తుతం ఏసీబీ అధికారులు ఏకకాలంలో దాడులు చేస్తున్నారు. విశాఖ అలాగే శ్రీకాకుళం సంబంధించినటువంటి ఇళ్లలో ఆయన బంధువుల ఇళ్లలో జరుగుతున్నటువంటి ఏసీబీ అధికారుల తనిఖీలకు సంబంధించిన దృశ్యాలవి. 100 కోట్లకు పైగా ఆదాయం ఉన్నట్టుగా గుర్తించారు. అక్రమ ఆస్తులు, ఆదాయానికి మించిన అక్రమ ఆస్తులు 100 కోట్లకు పైగా దాదాపుగా ఉన్నట్టుగా పోలీసు ఏసీబీ అధికారులకు అందిన పక్కా సమాచారంతోనే ఈ రైడ్ జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. మాజీ ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ పిఏగా ప్రస్తుతం గుండు మురళి ఉన్నాడు. ఆయన ల్యాబ్ అసిస్టెంట్గా పనిచేస్తున్నారు. అయితే డిప్యూటేషన్పై ఆయన కృష్ణదాస్ దగ్గర ప్రస్తుతం పనిచేస్తున్నట్టుగా తెలుస్తోంది. సారవకోట పిహెచ్సి నుంచి డిప్యూటేషన్పై కృష్ణదాస్ దగ్గర ప్రస్తుతం ఆయన పనిచేస్తున్నారు. ఎస్, మా కరెస్పాండెంట్ సత్యనాయుడు జాయిన్ అవుతున్నారు. సత్యనాయుడు, మాజీ ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ పిఏ గుండు మురళి ఇంట్లో ఏసీబీ అధికారులు ప్రస్తుతం దాడి సాగిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఏకకాలంలో విశాఖ అలాగే శ్రీకాకుళంలో ఈ ఏసీబీ రైడ్స్ కొనసాగుతున్నట్టుగా తెలుస్తుంది. మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? ఏసీబీ అధికారులు ఎలాంటి ఇన్ఫర్మేషన్తో ప్రస్తుతం ఈ రైడ్స్ కొనసాగిస్తున్నారు? రామదాస్ మాజీ ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ వద్ద గత 3 ఏళ్లు పిఏగా వ్యవహరించిన గుండు మురళి మాత్రం ఆయన స్వగ్రామం ఏదైతే జల్మూరు మండలం సంబంధించిన ఆయన ఏదైతే సారవకోట పిహెచ్సిలో ఆఫ్టర్ ఒక చిన్న ల్యాబ్ టెక్నీషియన్గా పనిచేస్తున్న మురళిని మాత్రం డిప్యూటీ సీఎం దగ్గర పిఏగా నియమించడం జరిగింది. 3 ఏళ్ల పాటు ఆయన విధులు నిర్వహిస్తున్న క్రమంలో అక్రమ ఆస్తులు దండిగా కూడబెట్టారని వచ్చినటువంటి ఫిర్యాదు మేరకు ఈ రోజు తెల్లవారుజామున 3 గంటల నుండి 5 బృందాలు ఏసీబీ అధికారులు విడిపోయి జలుమూరు సారవకోటతో పాటు ఇటు కోటబొమ్మాలి అదేవిధంగా శ్రీకాకుళం జిల్లాలో ఉన్న ఆయన సొంతిల్లు అదేవిధంగా వైజాగ్లో వాళ్ళ బంధువులు ఏకకాలంలో 50 మంది అంటే 5 సిఐలు ఒక డిఎస్పీ నేతృత్వంలో ఈ రైడ్లు జరుగుతున్నాయి. ఈ రైడ్లో మాత్రం ఇప్పటికే పెద్ద మొత్తంలో ఆయన పేరున చాలా ఇల్లున్నాయి, అది ఫ్లాట్లు ఉన్నాయి, అదేవిధంగా భూములు కొనుగోలు కూడా జరిగిన డాక్యుమెంట్ ఎవిడెన్స్ కూడా దొరికింది. ఏకకాలంలో జరుగుతున్నటువంటి ఈ సోదాల నేపథ్యంలో ప్రస్తుతం మనం ఆయన ఇంటి దగ్గర ఉన్నాం. ఈ ఇంటి వద్ద ఆయన నివసిస్తున్నారు. శ్రీకాకుళం అంటే కలెక్టరేట్ బంగ్లా సమీపంలో ఉన్నటువంటి సొంత ఇల్లు ఇది. ఈ ఇంటిని మాత్రం ప్రస్తుతానికి అద్దెకి ఇవ్వడం జరిగింది. అద్దెకి ఇచ్చిన క్రమంలో ఒక ఆయన ఇక్కడ ఉన్నారు. ప్రస్తుతం ఏసీబీ అధికారులు మాత్రం ఈ సోదాలు తెల్లవారుజామున నిర్వహిస్తున్నారు. ఈ సోదాలు నిర్వహించిన విషయంలో మాత్రం ఏకకాలంలో 5 అంటే ఒక డిఎస్పీ బీవీఎస్ మూర్తి నేతృత్వంలో భాస్కర్ సిఐ జల్మూరు అదేవిధంగా రమణ సిఐ చూస్తే కనుక సారవకోట, మహేష్ సిఐ శ్రీకాకుళం అదేవిధంగా శ్రీనివాస్ కూడాను
ఈ దీంట్లో పాల్గొను. సుప్రియ వైజాగ్లో ఏ బృందం అయితే నేతృత్వం వస్తున్నారో సిఏ నేతృత్వంలో ఈ ఏసీబీ తనిఖీలు జరుగుతున్నాయి. ఇది మాత్రం ఆదాయానికి మించిన ఆస్తులు దండిగా కూడబెట్టారని వచ్చిన పక్కా సమాచారంతోనే ఈ రైడింగ్ మాత్రం జరుగుతుంది. ప్రస్తుతం బంధువులు ఇళ్లతో పాటు మురళి ఎక్కడైతే విధులు నిర్వహిస్తున్నారో సారవకోట పిహెచ్సిలో కూడాను ఈ రైళ్లు కొనసాగుతున్నాయి. ఏదైతే ఆయన నివాసం ఉన్న దంత గ్రామంలో తనతో పాటు తన బంధువుల ఇళ్లలో అదే రక్త సంబంధికుల ఇళ్లలో కూడాను ఈ ఏసీబీ దాడులు కొనసాగుతున్నాయి. తెల్లవారుజాము నుండి జరుగుతున్నటువంటి ఈ దాడుల్లో మాత్రం ఇప్పటికే పెద్ద మొత్తంలో ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నట్టు వారి వద్ద నుండి నగదు రూపేనే కావచ్చు, బంగారు ఆభరణాల రూపేనే కావచ్చు, లేకపోతే ఏదైతే భవనాలకు సంబంధించిన డాక్యుమెంట్లు ఇవన్నీ కూడాను సేకరించినటువంటి ఏసీబీ అధికారులు ఇంకా దాడులు కొనసాగుతున్నాయి. ఎటువంటి ఫిగర్ను కూడా బయటికి చెప్పే పరిస్థితి లేదు. ఎందుకంటే ఇది బిగ్ హ్యాండ్గా వాళ్ళు పరిణామాలు తీసుకున్నారు. ఒక మాజీ ఉప ముఖ్యమంత్రి వద్ద ఒక పిహెచ్సిలో పనిచేస్తున్నటువంటి సాధారణ ఒక ల్యాబ్ టెక్నీషియన్ ఇంత ఆస్తులు ఎలా వచ్చాయి, వారికి తాతల తండ్రులను దక్కలేని ఆస్తులా, లేకపోతే తన సోదరుడు దుబాయ్లో ఆయిల్ రిఫైన్లో పనిచేస్తున్నారో ఆయనకి కూడా పెద్ద మొత్తంలో శాలరీ వస్తుంది, దానికి సంబంధించిన ఆస్తులు ఏమైనా ఈ నెగోషియేట్ చేస్తున్నారా, లేకపోతే ఈ 3 సంవత్సరాల్లో ఉప ముఖ్యమంత్రి వద్ద ఉండి ఈ ఆస్తులను కూడగట్టారా అన్నటువంటి విషయంలో మాత్రం లోతుగా అంటే తనిఖీల్లో బయటపడిన ప్రతిదాన్ని కూడా లోతుగా ఏసీబీ అధికారులు సోదాలు చేస్తున్నారు. మొత్తం 5 బృందాలుగా తెల్లవారుజాము నుండి విశాఖపట్నం, శ్రీకాకుళంతో పాటు కోటబొమ్మల్లి, సారవకోట, అదేవిధంగా ఆయన సొంత గ్రామం దంత ఈ 5 చోట్ల కూడా ఏకకాలంలో జరుగుతున్నటువంటి ఈ సోదాల్లో మాత్రం దానిలో ఆస్తులకు సంబంధించిన డాక్యుమెంట్లతో పాటు ఆభరణాలు, వారికి సంబంధించినట్టు రక్త సంబంధికుల బంధువుల ఇళ్లలో కూడాను ఈరోజు సోదాలు కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు కూడాను బయటికి రాకపోయినా కూడా వాళ్ళది సంపన్నమైన కుటుంబం కాబట్టి వాళ్ళకున్నట్టు భూములు మాత్రం లెక్కలేనని ఉన్నాయి. అదేవిధంగా ఫ్లాట్ల రూపంలో కూడా చాలా ఇళ్లను కొనుగోలు చేశారన్నట్టు విషయం కూడాను బయటకు వచ్చింది. ఎందుకంటే వైజాగ్లో ఫ్లాట్లు ఉన్నాయి, శ్రీకాకుళంలో ప్రస్తుతం మనం ఉన్నటువంటి ఇల్లు 2 ఇళ్ళు అవి అద్దెకిచ్చున్నారు. ఇక్కడే మురళి పిఏగా ఉన్నప్పుడు కూడా ఉంటుండే, కాకపోతే గ్రామంలో ఉండడంతో పాటు పిహెచ్సి నుండి డిప్యూటీ నాయుడు అంటే ఆస్తులకు సంబంధించి ఇప్పటి వరకు ఎన్ని ఆస్తులు బయటపడ్డట్టుగా అధికారులు చెప్తున్నారు? ఏమైనా ఇన్ఫర్మేషన్ బయటికి లీక్ అయిందా? అలాగే ఒకవేళ పిఏ మురళి గతంలో డిప్యూటీ సీఎంగా పనిచేసిన కృష్ణదాస్కు సంబంధించి ఏదైనా బినామీగా ఉన్నట్టుగా ఏమైనా ఆరోపణలు ఏమైనా వస్తున్నాయా? దీనికి సంబంధించి అధికారులు ఏమైనా సమాచారం ఇస్తున్నారా? ఆదాయానికి మించిన ఆస్తులు మురళి కూడబెట్టారని వచ్చిన ఫిర్యాదులో మాత్రం మాజీ ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ కి ఈయన బినామీగా వ్యవహరించాడని ఆరోపణలు వెల్లువెత్తడంతోనే ఏసీబీ అధికారులు ఫిర్యాదు రావడం జరిగింది. ఆ ఫిర్యాదు రావడంతోనే ఏకకాలంగా 6 నెలల పాటు ఎక్సర్సైజ్ నిర్వహించిన తర్వాత ఈ రోజు తెల్లవారు 3 గంటల నుండే మొత్తం బంధువులతో పాటు ఆయనకు సంబంధించిన అన్ని వివరాలు సేకరించే 5 బృందాలు, ఒక్కొక్క బృందంలో 7 నుండి 10 మంది అంటే ఏసీబీ సిబ్బంది ఉన్నారు. ఒక సిఐ నేతృత్వంలో 5 సిఐల నేతృత్వంలో 5 బృందాలు, అదే ఒక డిఎస్పీ దీని అందరినీ లీడ్ చేస్తున్నారు. ఇటువంటి తరుణంలో పక్కా సమాచారంతోనే ఏసీబీ దాడులు కూడా కొనసాగుతున్నాయి. కేవలం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పనిచేసిన పిఏగా కాకుండా ఒక ల్యాబ్ అసిస్టెంట్గా ఉన్నటువంటి టెక్నీషియన్గా ఉన్నటువంటి మురళికి ఇంత పెద్ద మొత్తంలో ఆస్తులు ఎలా వచ్చాయి, ఏమైనా తాత తండ్రుల నుండి దక్కలైనటువంటి ఆస్తుల, ఈ ఫ్లాట్ల కొనుగోలు విషయంలో ఇటీవల ఈ 3 సంవత్సరాల్లో కొనుగోలున్నటువంటి ఆ ఫ్లాట్ల అన్న విషయంలో కూడా ఇప్పటివరకు దర్యాప్తు కొనసాగుతుంది. అయితే ఇప్పటివరకు సేకరించిన లోతుగా పరిశోధన కానీ, ఎందుకంటే ఒక ఉప ముఖ్యమంత్రి దగ్గర పిఏగా పనిచేసినటువంటి మురళికి ఇన్ని ఆస్తులు ఎలా వచ్చాయి, వారికి ఫోర్ ఫాదర్స్ నుంచి దఖలైనటువంటి ఆస్తులు అవ్వచ్చు, లేకుంటే ఆయన సోదరుడు కూడాను ఉన్నత స్థాయి ఉద్యోగంలో ఉన్నాడు, దానికి సంబంధించిన ఆస్తులకి ఏమైనా ఈయన బినామీగా వ్యవహరిస్తున్నారు. 2 కోణాల్లో కూడా అంటే సోదాలు నిర్వహిస్తున్నారు. ఎందుకంటే ఈ తనిఖీల్లో బయటపడినటువంటి డాక్యుమెంటేషన్ కావచ్చు, ఈ ఆభరణాలు కావచ్చు, ఆస్తికి సంబంధించిన వివరాలు కాదు, వీటన్నిటి కూడా ఒక క్లారిటీ ఉంటుంది. ఏదైనా రిజిస్ట్రేషన్ జరిగినప్పుడు ఆ రిజిస్ట్రేషన్ డేట్ 2019 నుండి 22 వరకు ఆయన దగ్గర పిఏగా వ్యవహరించారు. ఏదైతే మంత్రివర్గం విస్తరణ తర్వాత ఉప ముఖ్యమంత్రి పదవి పోయి ధర్మాన ప్రసాద్ గారు రెవెన్యూ శాఖ మంత్రి ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఆయనకు మాత్రం 3 ఏళ్ల పాటు ఆయన దగ్గర పనిచేసినప్పుడు ఇంత పెద్దలో కూడబెట్టారా లేదా డాక్యుమెంటెడ్ ఎవిడెన్స్ ఉంటుంది. ఆ ఎవిడెన్స్ విషయంలో మాత్రం అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఏదైతే సోదాల్లో బయటపడినటువంటి మొత్తాన్ని కూడా స్వాధీనం చేసుకున్నారో మురళిని కూడా అదుపులో తీసుకొని విచారిస్తున్నారు. ఈ 5 చోట్ల నిర్వహిస్తున్నటువంటి దాడుల్లో మాత్రం పెద్ద మొత్తంలో ఆస్తికి సంబంధించిన డాక్యుమెంట్లతో పాటు ఆయన కొనుగోలు చేసినట్టు ఫ్లాట్లు కూడా బయటకు వచ్చినాయి. వీటికి సంబంధించిన ఏదైతే ఆస్తికి సంబంధించిన అంచనాలు రూపొందించడంలో మాత్రం ఏసీబీ అధికారులు నిమగ్నమై ఉన్నారు. ఏదైతే ఆదాయం మించిన ఆస్తులు కాబట్టి దీన్ని బయటికి చెప్పాలంటే పక్కా సాక్ష్యాధారాలతో చెప్పాలి. ఆ డాక్యుమెంట్ ఎవిడెన్స్ వెరిఫికేషన్ చేసిన తర్వాత దాన్ని
వర్త్ ఎంత ఉంటుంది, ఒకవేళ భూములు కనుక కొనుగోలు చేస్తే వాటికి సంబంధించినటువంటి వర్తను కూడా క్రైటీరియా తీసుకుంటారు. అదేవిధంగా ఆస్తులకు సంబంధించినటువంటి వివరాలు కూడా క్రైటీరియా. ఈ ఇన్ని కోణాల్లో కూడా ఏసీబీ అధికారులు ఆచితూచి ముందుకెళ్లే పరిస్థితి. ఎందుకంటే ఒక రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వద్ద 3 ఏళ్లుగా పనిచేస్తున్నటువంటి ఒక ల్యాబ్ టెక్నీషియన్ ఇంత పెద్దంలో ఆదాయం మించిన ఆస్తులు ఎలా వచ్చాయన్నటువంటి ప్రశ్న ఉత్పన్నమైంది. ఆయన మీద ఫిర్యాదు రావడంతోనే ఏసీబీ అధికారులు మాత్రం ఈ దాడులు కొనసాగిస్తున్నారు. ఇప్పటివరకు ఇంకా దాడులు కొనసాగిస్తున్నారు. పట్టుబడినటువంటి ఆస్తుల వివరాలు మాత్రం అంచనాలు వేసేందుకు సిద్ధమవుతారు. రామదాస్ రైట్ ఎయిట్కి వచ్చాయి. 100 కోట్లకు పైగా ఆస్తులు కూడా పెట్టినట్టు తెలిసింది. ఒక సాధారణ పిఏ 100 కోట్లకు పైగా ఆస్తులకు ఎలా ఎగబాకాడనేది ప్రస్తుతం అధికారుల మదిలో తెలుస్తున్న ప్రశ్న. మొత్తం మీద అటు శ్రీకాకుళం, విశాఖపట్నంలో ఆయన బంధువుల ఇళ్లపై కూడా ఏకకాలంలో దాడులు నిర్వహించి ప్రస్తుతం సోదాలు కొనసాగిస్తున్నారు. ఈయన గతంలో మాజీ ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ దగ్గర పనిచేసినప్పుడు ఈ ఆస్తులు కూడబెట్టాడా లేదా ఆయనకు బినామీగా వ్యవహరించాడా అనే ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ప్రస్తుతం ఈ దాడులు అయితే ఇంకా కంటిన్యూగా సోదాలు కొనసాగుతున్నాయి. పూర్తి వివరాలను ఏసీబీ అధికారులు త్వరలో వెల్లడించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి.